హలో డియర్ ఆస్పిరెంట్స్, 3 డిజిట్ క్యూబ్ నెంబర్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అట్లాగే ఆప్షన్స్ మెథడ్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా నేను ఒకే ఒక మెథడ్ బైనరీ మెథడ్లోనే వెళ్తున్నాను. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 9 దాని పరంగా వెళ్తున్నాను. ఇది కూడా అలా చేస్తాను, గమనించండి ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి 123 క్యూబ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే దీన్ని ఇలాగా డివైడ్ చేయండి. ఓకే, ఫస్ట్ 3 క్యూబ్ కట్టేయండి ఫ్రెండ్స్. 3 క్యూబ్ ఎంత? 27. 27లో యూనిట్స్ ప్లేస్ ఎంత చూడండి ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ 7. అండర్స్టాండ్? తర్వాత ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలండి. ఈ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి. చూడండి, ఈ 3 ఇంటూ చూడండి ఈ 12 ఇంటూ ఇది 3 స్క్వేర్ చేసుకోవాలి. సో చూడండి 12 మూల 36, 36 ఇంటూ 9 మల్టిప్లై చేస్తే 9 ఆరుల 54, 5 9 మూల 27, 324కి 2 కలిపితే ఏమవుతుందంటే మనకి 326 అవుతుంది. అండర్స్టాండ్? సో 6 లోపల 32 పక్క. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళండి. రైట్ అండి. 3 ఇంటూ చూడండి ఫ్రెండ్స్, 3 ఇంటూ 12 స్క్వేర్ చేసుకుంటే చూడండి 3 మూల 9, 9 ఇంటూ 144 చేయండి ఫ్రెండ్స్. సో 9 4 36, 3 బ్యాలెన్స్ 9 4 36, 3 39, 9 1 9 3 12. ఏదైతే 32 వదిలేసామో అది కలిపితే ఏమొచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ 2 6 8, 9 3 12. సో 3 1 1328. 1328లో 8 లోపల వేయండి, 132 పక్కన పెట్టండి. అండర్స్టాండ్? లాస్ట్ వన్ ఏంటంటే దీనికి క్యూబ్ కట్టేయండి. 12 క్యూబ్ ఎంత అంటే 1728 అండి. సో 10 6 8 1860 867. అండర్స్టాండ్? సో ఆప్షన్ 3 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ మెథడ్లో కూడా చెప్తాను. చూడండి 1 2 3 3 3 6 6 క్యూబ్ అంటే 216. 216 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద 9. అండర్స్టాండ్? సో ఇది గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత వచ్చిందో 1 8 వదిలేయండి, 7 6 13 5 18 వదిలేయండి. జస్ట్ 7 మనకి కుదరదు, 9 రావాలి. ఆప్షన్ 1 ఫెయిల్డ్. సెకండ్ ఆప్షన్ చూడండి 1 and 8 9 అవుతుంది, వదిలేయండి. 6 8 14 14 5 19 19 7 26. 26 అంటే 2 + 6 8. ఫెయిల్డ్. ఇది చూద్దామండి. 1 + 8 తీసేయండి. 6 8 14 14 6 20 27. 27 అంటే 9. సో థర్డ్ ఆప్షన్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9. ఇది చూద్దామండి. 5 8 13 20 26. 26 అంటే 8. సో ఇది కూడా ఫెయిల్డ్. సో ఎటు నుండి ఎటు చూసినా మనకి థర్డ్ ఆప్షన్ వచ్చిందండి.